ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్య పలికిన మాటల్లో మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుండి 28 వచనాల వరకు ఈ దినమును మనము ధ్యానించుకుందాం. ఆ వాక్య భాగంలో ఇలాగూ రాయబడి ఉన్నది: అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేసి మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, ఇది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులేని తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు, యేసయ్య మాటలు మనం ధ్యానించుకుండగా యేసు యొక్క అమూల్యమైన విషయాన్ని మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేసి వచ్చినప్పుడు జరగబోతున్న సంభవాల గురించి నెరిగిన వాడు యేసు ప్రభువారు. యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు తన మీద కలిగి ఉన్న కుట్రను గురించి ఆయన ఎరిగి, ఇలా నన్ను బంధించి వారు హతమార్చబోతున్నారు, నేను చనిపోబోతున్నానని ఆ విషయాన్ని ఆయన బయలుపరిచినప్పుడు తనకు అత్యంత సన్నిహితంగా, స్నేహంగా, గౌరవంగా ఉండి చూస్తున్నటువంటి తన శిష్యుడు పేతురు, మనము ఇంతకు ముందే తన గురించి నేర్చుకున్నాం. దేవుడు బయలుపరిస్తేనే కానీ నువ్వు నన్ను క్రీస్తు అని నువ్వు నమ్మవు, ఇది దేవుడు నీకు బయలుపరిచాడని. మరి పేతురు గురించి ప్రభువారు ఎంతో గొప్పగా ఉన్నతంగా మాట్లాడారు. కానీ అక్కడికి కొద్ది క్షణాల్లోనే గమనించండి, ఆ కమ్యూనికేషన్లో ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చింది. యేసు ప్రభువారు తన శ్రమను గురించి చెప్పినప్పుడు అభిమానముగా యేసు ప్రభువారి చేయి పట్టుకొని, పేతురు, ఇది నీకు దూరం అవునుగా, నువ్వు అలా మరణించడానికి వీలు లేదు అని యేసును గద్దించాడు. ఉండాలి మరణి. పేతురు తన అభిమానం కొలది తన గురుగారికి ప్రమాదం జరగకూడదు అని కోరుకోవడంలో తప్పు ఏమీ లేదు. కానీ దేవుని సంకల్పం ఏమిటంటే, యేసు ప్రభువారు సకల మానవ జాతి కొరకు తను ప్రాణం, తన రక్తాన్ని చెందించాలి, ప్రాణము పెట్టాలి. ఆయన బలి అయితేనే తప్ప ప్రజలకు విమోచన కలగదు. అది అందుకోసం ఆయన
తన పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు. తనైన దేవుడు తనను ఆ విధంగా తనను పుట్టించాడు. అది నీకు దూరమవును కాక అని పేతురు పలికినప్పటికీ యేసుప్రభువారు నిజంగా ఆ విషయంలో చాలా వేదన పడి, అది దైవ చిత్తం కాదు, ఈయన అనవసరంగా ఈ విధంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యాడని సాతాను వెనక పొమ్ము అని చెప్పి ఆ మాటల్లో తనలో సాతాను చూశాడు. పైన సందర్భంలో మనం చూసినప్పుడు తండ్రిన దేవుడు నీకు బయలుపరిచిన కానీ నువ్వు దేవుడని నమ్మలేదు, క్రీస్తు అని నమ్మలేదని ప్రశంసించిన యేసు నెక్స్ట్ కొద్ది నిమిషాల్లో తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఈయనకి ప్రేరణ వచ్చింది. ఆ మాటలు అది సాతాను వలన వచ్చిందని యేసయ్య గ్రహించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాటలు వింటున్నారు కదా అని చెప్పి అన్ని మాటలు అందరితో అన్ని వేళలా చెప్పేయొద్దు. పరిశుద్ధుడైన దేవుడు ప్రేరేపించనిదే నువ్వు ఏం మాటలు చెప్పినా దానికి విలువ ఉంటుంది. గుర్తుంచుకుందాం, అది యేసయ్య జీవితం ద్వారా మనకు అర్థం. తండ్రి చిత్తానికి అనుకూలమైనది, అది కష్టమైన, అది బాధ అయినా, ఇష్టమైన, అది దేవునికి ఇష్టమైనదిగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు, దీవిస్తాడు. ఒకవేళ దేవుని చిత్తానికి అనుకూలం కానిదైతే మనము గద్దించబడతాం. సో ఇక్కడ పేతురు మౌనమైపోయాడు. వెంటనే యేసుప్రభువారు ఆ పరిస్థితిని రికగ్నైజ్ చేయగలిగాడు, గమనించాడు. ఏంటంటే కొన్నిసార్లు మనం కొంతమంది కనుక మంచి గురించి గద్దించామనుకోండి, వాళ్ళు మనను వదిలేస్తారు, దూరం అయిపోతారు. ఎంతసేపు వారికి మనం పొగుడుతూ ఉండాలి, వారికి గొప్ప చెప్తూ ఉండాలి, అప్పుడే వారు మనతో ఉంటారు. ప్రభువారు చాలా స్పష్టమైన డిసిషన్ అక్కడ క్లియర్ చేశారు. ఏంటంటే ఎవరైనా నన్ను వెంబడింప కోరినడలా తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. నన్ను ఒకవేళ వెంబడింప కోరిన వాడు తనకు తాను ఉపేక్షించక తను గనక వెంబడిస్తే ఆయన నాతో ఉండలేడు. ఈరోజు నిజమే, ఒక వ్యక్తి తనకు తాను త్యాగం చేసి చావు అయిన బతుకైన నేను ప్రభుతో ఉంటానన్న త్యాగము లేనిదే యేసుతో ఎవరు కూడా ముందుకు నడవలేరు. మామూలుగా మనం ఇంట్రెస్ట్ కొద్ది వస్తే ఎవరైనా ఏమంటే మనం మానేస్తాం. కానీ ఎప్పుడైతే త్యాగంతో కూడి నా ప్రభుతో నేను జీవిస్తాను అనే తీర్మానంతో వస్తే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మానము నిశ్చయంగా దేవునికి మహిమకరంగా వారితో మనము జీవించడానికి ఇష్టపడతాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభువారు అంటున్నారు, ఎవరైతే తన ప్రాణం నా కొరకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారో దాన్ని వారు దక్కించుకుంటారు. కానీ తమ ప్రాణాన్ని ప్రేమించిన వారైతే ప్రాణాన్ని పోగొట్టుకుంటారు, దానిని వారు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి ప్రభువారు చాలా స్పష్టమైన రీతిగా మాటను వివరంగా తెలియజేశారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో యేసును వెంబడించబోతున్నటువంటి లేక వెంబడిస్తున్న మీరు, నేను, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఎవ్వరు ఏమన్నా దాని మనసులోని తేయకూడదు. అది పట్టించుకోకుండా ప్రభు వైపే చూచి ఆయన మాటలే మన హృదయంలో మనము జ్ఞాపకం ఉంచుకొని జీవించగలిగితే విజయం సాధిస్తాం, ఆయనకు మహిమకరంగా జీవించగలుగుతాం. ఇది వాస్తవం. దేవుని మాటలకు ఎప్పుడు వ్యతిరేకంగా మనము వెళ్ళకూడదు. ప్రభువారు ఇక్కడ అద్భుతమైన విషయాన్ని స్పష్టంగా తెలియచేశారు. మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి. అప్పుడే ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండే భాగ్యవంతులుగా మనము బ్రతకగలం. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభువు తనను వెంబడించేటటువంటి బిడ్డలు ఎంత శాశ్వతంగా స్థిరంగా ఉంటారో, దైవరాజ్యానికి అర్హులై ఉంటారో ఆయన ఆ మాటలను తెలియచేస్తూ ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది ప్రభువును వెంబడించినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వారు మరణము చూడకుండా తండ్రి రాజ్యంలో ప్రభుతో చేరుతారు, మరణము రుచి చూడరు అని
అద్భుతమైన వాగ్దానము ఆయన చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో ఒకవేళ ఎలాంటి వ్యక్తి అయినా సరే లోకమంతా సంపాదించి దైవ సన్నిధి కోల్పోయారనుకోండి, ఏం ప్రయోజనం అండి? మనం ఎంత ఆస్తి సంపాదించినా, లోకంలో ఎంత గొప్పతనాలు మనం పొందుకున్నా, లోకస్తులు ఎంతమంది మనం పొగుడుతున్నారని అతిశయించినా, దైవరాజ్యానికి గనుక మనము చేరకుండా దూరమైపోతే దాని ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు కానీ లాభాలు కానీ ఏమీ ఉండదు. సో ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని సంపాదించాలి, లోకము కాదు. మనము దేవుని భయభక్తి కలిగి ఉండాలి, లోకానికి మనం అంకితం కాకూడదు. ఎప్పుడైతే ఇలాంటి నిస్వార్థమైన స్థితిలో దేవుని వెంబడించగలుగుతామో, ఎప్పుడైతే దేవునికి మహిమకరంగా మనం జీవించడానికి సిద్ధపడతామో, నిశ్చయంగా దేవుడు అద్భుత కార్యాలు ఆయన చేయువాడై ఉన్నాడు. అద్భుత ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడని ప్రభు పేరట మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో యేసయ్య చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాము కదా. యేసయ్య చెప్పిన మాటలను మనము లక్ష్యం ఉంచుతున్నాం కదా. ఇదిగో ఆయన రాకడలో, ఆయన రాజ్యములో మనం ప్రవేశించు వరకు మనము ఈ లోకములో మనము ఎటువంటి నష్టపోకుండా ఉండాలి అంటే త్యాగం కూడిన ప్రభువును వెంబడించే అనుభూతి మనకు ఉండి తీరాలి. లోకరీత్యా మన ఏ విషయంలో కూడా మనము బలహీనం కాకూడదు, భయపడిపోకూడదు. మరణం అంటే భయపడేటటువంటి స్థితి ఏ దేవుని వెంబడిస్తున్న బిడ్డలో ఉండకూడదు. మరణపు ముళ్ళు ఆయన విరుగుగొడతాడు తప్ప మరణానికి చూసి భయపడితే అలాంటి ప్రజలను ఆయన ఇష్టపడరు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మనం ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేద్దాం, దేవునికి అడుగుదాం, అయ్యా అట్టి త్యాగంతో కూడిన జీవితం నాకు దయచేయండి, అట్టి అనుభూతి మాకు అనుగ్రహించండి, మీ కృపలో బలపరచండి అని దేవునికి అడుగుదాం. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మీ సంగతులను ఆలోచించాలి, మీ గురించి మేము బ్రతకాలి, మీ మాటలే మా గుండెల్లో మేము ఆశ్రయంగా పెట్టుకోవాలి. కానీ లోక సంబంధమైన సంగతులు కానీ, లోకం సంపాదించాలని కానీ, లోకం వెంట పోవాలని కానీ తలంపులు మాలో నుంచి తీసివేయండి. ప్రభువా, లోకం గురించి ఆలోచించినప్పుడే గద్దింపబడతాం. మీ గురించి ఆలోచించి మీతో వెంబడించినప్పుడు మేము ఆశీర్వదింపబడి మీ రాజ్యంలో చేరగలుగుతాం. కనుక ఈ ఉదయాన మీ యొక్క పరిశుద్ధ ప్రజలుగా మీ మాటలు వింటూ మీ మహిమకు జీవించే భాగ్యవంతులే ఉండే కృప అనుగ్రహించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.